మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లరా, మీరు హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువ నేను ఎద్దుకు వచ్చినాను కనుక మీరు నీ గెలిచి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం. ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని, మన దేశాన్ని జ్ఞాపకం చేసుకొని మనందరి ఏడల దేవుడు చేసిన ప్రతి మేలుకు ఉపకారమునకై మన ప్రభు మన రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో తండ్రి అయిన దేవుడికి శిరస్సు వంచి వందనాలు స్తుతులు తెలియచేసుకుంటూ, చెమ్మగలిగిన దేవుని పిల్లారు, ఈరోజు మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలైతే నియమించాడో అవి ధ్యానం చేసుకోబోయే ముందు చిన్న ఆరాధన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకుంటే, ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా దైవారాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా దైవారాధనా. చెమ్మగలిగిన దేవుని పిల్లరా, నహ్ము గ్రంథము 1వ అధ్యాయం 15వ వచనంలో ఒక మంచి మాట రాయబడింది. చూద్దాం మనం. సువార్త ప్రకటించుచు సమాధాన వర్తమానము తెలియచేయ వారి పాదములు పర్వతం మీద కనపడుతున్నాయి అని రాయబడింది. అంటే సువార్త అంటే సువాసనకు సంబంధించిన ఒక వార్తని ప్రకటించు వారి పాదములంట ఎక్కడ కనపడుతున్నాయంటే దేవుడికి పర్వతం మీద కనపడుతున్నాయంట. అంటే వారి పాదములను అంత ఎత్తైన స్థానంలో చూడగలుగుతున్నాం దేవుని పిల్లారా. ఎవరైనా వ్యాపారాన్ని గురించి ప్రకటన చేసుకుంటారు, అంతే కదండి. తనకు కలిగిన సంపదని ఎలా అభివృద్ధి చేసుకోవాలా, అది ఎలా గొప్ప చేసుకోవాలని ప్రయాసపడతారు. మీరు బాగా ఆలోచించండి. పిల్లలు ఎలా పైకి తీసుకొని రావాలా, కుటుంబాన్ని ఎలా పైకి తీసుకురావాలా, ఎలా సంపాదించుకోవాలా, ఎలా ధనవంతులం అవ్వాలని చెప్పేసి ప్రయాసపడతారు. కానీ సువార్త అంటే ఇదేంది? పరలోకపు వార్త, భూ సంబంధమైన వార్త కాదండోయ్. పరలోక సంబంధమైన ఒక సువార్తను ప్రకటించే వారు పాదములంట దేవుడి కంట పర్వతం మీద కనపడుతున్నాయంట. అంటే ఏంటి? వాడు తర్వాత వచ్చి ఈ పర్వతం మీద నిలబడగలరా? నేను ఏ పర్వతం మీదైతే కూర్చొని లోకమునకు తీర్పు తీరుస్తున్నానో వాడి పాదములంట పర్వతం మీద కనపడుతున్నాయంట దేవుడికి. భూమి మీద దేవుని సువార్తని చెప్పేవారి పాదములంట పరలోకంలో దేవుని ఎదుట పర్వతం మీద కనపడుతున్నాయంట దేవుని పిల్లరా. నిజంగా అలాంటి సువార్త ప్రకటించే పాదాలు మన కుటుంబంలోకి ఎప్పుడన్నా వచ్చి నిలబడి రెండు మాటలు చెప్పితే నీ ఇంటిని, నిన్ను, కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఇవాళ ప్రపంచానికి ఆ విలువ తెలియక ఇదిగో యేసుని గురించి చెప్పేవాళ్ళు మా ఇంటికి రావద్దు, మా ప్రాంతానికి రావద్దు, మా బజారుకి రావద్దు, మేము మరణానికి పరిగెత్తుతున్నాం, మీరేంది మా బజారుకి రావటం, మా చెప్పటం అని మాట్లాడుతుంటారు. కానీ సువార్త ప్రకటించే వారి పాదములంట దేవుడు సన్నిధానంలో కనపడుతున్నాయంట. దేవుడు సన్నిధానంలో కనపడే పాదములు మీ ఇంటికి వచ్చి నిలబడితే అది మహాభాగ్యం ఎంచుకోవాలి దేవుని పిల్లారా. నిజంగా భూమి మీద ఉన్న ప్రతి మానవుడు కూడా దేవుడు సువార్తను ప్రకటించే పాదాలుగా మారిపోయి దేవుడి సన్నిధానంలో కనపడ్డట్టు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, చెమ్మగలిగిన మా పరలోక తండ్రి, నాయనా నీ కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి. సువార్త ప్రకటించు వారి పాదములు నాయనా ఇదిగో పర్వతం మీద కనపడుతుందని చెప్తున్నావు తండ్రి. భూమి మీద ఉన్న వారంతా నీ పిల్లలే కదా నాయనా. నీ పిల్లల పాదాలన్నీ నీ దగ్గర తండ్రి కనపడాలంటే నైనా అందరూ ఒక సువాసనగా, ఒక సువార్త ప్రకటించే వారిగా మారిపోవునట్లు సహాయం చేయమని అడుగుతూ తండ్రి, దేశాల మధ్యన శాంతి సమాధానాలు దయచేసినైనా ఒక దేశం అంటే ఒకళ్ళు ప్రేమ అనురాగం కలిగి ఉండినట్లు కృప చూపమని నా తండ్రినైనా సహాయం చేయమని, ఎలాంటి గొడవలు లేకుండా నెమ్మదిని, మంచి వాతావరణాన్ని మాకు అనుగ్రహించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడు యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.